హాయ్ గైస్, అందరూ బాగుండాలనేసి కోరుకుంటూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 30 రూపాయలు బీరుకు పెంచారనేసి ఏదేదో ఓట్లు వేయమనేసి ఏదో హడావిడి చేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పెంచారేమో, అడిగే పద్ధతి ఉంటుంది, అన్ని ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రతి ఒక్క దానికి. మరి పేదవాళ్ళకు మోసం జరుగుతుంటే కూడా అలాగే అందరు కలిసి మేము ఓట్లేయం, మా పేదవాళ్ళకు న్యాయం జరిగిన దాకా ఓట్లేయం మేము అనేసి కూర్చోవాలి కదా. అలాంటివి చేయరు. మందు కాడ మాత్రం చేస్తా అంటే ఎలా బ్రదర్? మీరు కూడా ఆలోచించండి. పెద్దవాళ్ళని కొద్దిగా చెప్పాలి కదా. 30 రూపాయలు పెంచిండ్రు, 30 రూపాయలు పెంచితే మరి పేదవాళ్ళ కడుపు ఎలా మరి? వాళ్ళ కోసం మనం పోరాడము, కానీ 30 రూపాయలు పెంచేసరికి మనం పోరాడుతున్నాము. చచ్చిపోనీకి మందానికి దానికోసం పోరాడుతున్నాం, కానీ బతికే వాళ్ళ కోసం ఆలోచించట్లేము అనేసి 1% ఆలోచించకపోతే ఎట్లా అండి? ఇది మన దేశం అండి, ఆలోచించాలి. పేదవాళ్ళ కోసం ఆలోచించాలి. ఉన్నవాళ్ళు పేదవాళ్ళకి పెట్టాలి. కొద్దిగా ఆలోచించండి. మీరు రూపాయి పెట్టినా వాళ్ళు సంతోషపడతారు. అంతేగాని మేము ఓట్లు వేయమంటే ఎన్ని రోజులు వేయరండి. ఎన్నో హత్యలు జరిగితే మా అంటే 2-3 రోజులు, ఒక 2 వారాలు క్యాండిల్ పట్టుకొని తిరుగుతారు. ప్రతి ఒక్క పేపర్లు అది న్యూస్ చేస్తారు. చెప్పడంగా మళ్ళీ సైలెన్స్గా ఎవరింట్లో వాళ్ళు తాగి వండుకుంటారు. అంతే. ఇది కూడా సేమ్ అంతే జరుగుతుంది. 2-3 రోజులు వెళ్ళాడతారు, సప్పుడుగా తాగి మళ్ళీ వండుకుంటారు. అంతే. అంతకుమించి ఏం చేసేది ఉండదు. చెప్తున్నా కదా, ఇది రాసి పెట్టుకోండి. డౌట్ ఉంటే ఒకవేళ మీరు తగ్గిస్తే అప్పుడు తెలంగాణ మీరు వెళ్తారనుకుంటున్నాను. ఫస్ట్ అయితే పేదవాళ్ళకు హెల్ప్ అయితే చేయండి, అప్పుడు నమ్ముతా. ఓకే గైస్, ఒకవేళ డ్రింక్ చేసే వాళ్ళని నేను కించపరిచి మాత్రం మాట్లాడట్లేను. ఇందులో ఆలోచిస్తే మంచి మ్యాటర్ ఉంది. పేదవాళ్ళ కోసం, వాళ్ళ కోసం కూడా ఆలోచించాలనేసి మాత్రమే ఈ వీడియో. అంతే తప్పించి మీరు తాగుతుండ్రు, 30 రూపాయలు పెంచిండ్రు, మీరు గొడవ పడుతుండ్రు అనే కాన్సెప్ట్ కాదు. పేదవాళ్ళ కోసం గొడవ పడితే మన లోకం ఎట్లుండదు, అది ఒక టాప్ రేంజ్లో ఉంటుంది. ఓకే, జై హింద్, అందరు బాగుండాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.